నమస్కారం. మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి వారు, ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉన్నవారికి మాత్రమే. ఎందుకంటే రేపటి నుండి మీ జీవితంలో ప్రారంభమయ్యే ధనయోగాన్ని చాలామంది నమ్మరు. కానీ ఒక చిన్న తప్పు చేస్తే లక్ష్మీదేవి గుమ్మం దగ్గర నుంచే వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ఈ వీడియోని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడా కట్ చేయకుండా చాలా ఓపికగా వినండి. మామూలుగా మనం ఫోన్ పట్టుకోగానే యూట్యూబ్లో ఎన్నో వీడియోలు వస్తుంటాయి. అలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ వీడియో దగ్గర మీరు ఎందుకు ఆగారు? ఈ మాటలు వినాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ మనసులో ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఆశ ఉంది. ఇన్ని రోజులు పడిన కష్టాలకు ఏదైనా ఒక దారి దొరకదా? ఎవరైనా ఒక మంచి మాట చెప్పి ఈ చీకటిలో ఒక దీపం వెలిగించరా అన్న ఒక బలమైన కోరిక మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే, ఇది అనుకోకుండా నా కళ్ళ ముందు పడింది, నా అదృష్టం కొద్దీ చూస్తున్నాను అని. కానీ నా మాట నమ్మండి, లైఫ్లో ఏదీ ఊరికే జరగదు. కొన్నిసార్లు మనం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, దారి తెలియక టెన్షన్ పడుతున్నప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడలేడు కదా. అందుకే ఇలాంటి ఏదో ఒక వీడియో ద్వారానో, ఒక మనిషి ద్వారానో మనకొక క్లారిటీ ఇస్తాడు. మీరిప్పుడు ఈ వీడియో చూడటం కూడా అలాంటిదే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీలో చాలామంది ఈ మధ్య నాతో పదే పదే చెబుతున్న ఒకే ఒక ప్రాబ్లం, మీ కళ్ళలో నేను చూస్తున్న ఒకే ఒక్క బాధ, అమ్మా ఎంత కష్టపడుతున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవట్లేదు, నెల తిరిగేసరికి అకౌంట్ జీరో అయిపోతుంది, అసలు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎటుపోతున్నాయో కూడా లెక్క తేలట్లేదు, ఎక్కడో ఒక చోట అప్పు చేయటం, ఆ ఈఎంఐలు కట్టడం, మళ్ళీ ఇంకో అప్పు చేయటం, ఇదే సరిపోతుంది. పోనీలే ఒక కష్టం గట్టెక్కాం, ఒక 2 నెలలు ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే సడన్గా ఇంకో కొత్త ఖర్చు వచ్చి పడుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎద్దులా కష్టపడుతున్నాం, కానీ కనీసం మనశ్శాంతిగా 2 ముద్దలు తినలేకపోతున్నాం. అవునా కాదా? నిజంగా చెప్పండి. మీ టెన్షన్ నాకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దానికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా మీ రాశి వాళ్ళకి టైం అస్సలు బాలేదు. గ్రహస్థితులు అస్సలు అనుకూలించలేదు. ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక బ్రేక్ పడటం, సగం వరకు వెళ్ళి ఆగిపోవటం జరుగుతూనే ఉంది. అసలు నా టైం ఎందుకిలా తయారైంది, దేవుడు నాకీ ఎందుకిన్ని కష్టాలిస్తున్నాడు అని మీరు చాలాసార్లు ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రాత్రులు ఎన్నో నాకు తెలుసు. అయితే అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీది, మనందరిది. మీ ఆశలకి, మీ ఆకాంక్షలకి ఒక తోడుగా నిలిచే వేదిక ఇది. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళెవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఈ మాటలు మీ లైఫ్కి కనెక్ట్ అవుతున్నాయి అని అనిపిస్తే, అవును నా జీవితంలో ఇలాగే జరుగుతోంది అని మీకు అనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టి నాకు మీ సపోర్ట్ తెలియజేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ పేరు రాసి, ప్రస్తుతం మీ లైఫ్లో మిమ్మల్ని బాగా టెన్షన్ పెడుతున్నా, మీకు నిద్ర లేకుండా చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో ఓపెన్గా రాయండి. అది డబ్బుల సమస్య, తీరని అప్పుల బాధ, పిల్లల చదువులు పెళ్ళిళ్ళ టెన్షనా, జాబ్ రాక ఫీల్ అవుతున్నారా, ఇంట్లో వాళ్లతో గొడవల వల్ల మనశ్శాంతి లేదా, లేక ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమా, ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచించకండి. ఏదైనా సరే మొహమాటం లేకుండా రాయండి. మనసులో పెట్టుకొని గుండెల మీద భారం మోస్తూ బాధపడటం కంటే ఇలా బయట పెడితే సగం భారం తగ్గుతుంది. మీ కామెంట్స్ అన్నీ నేను స్వయంగా చదువుతాను. ఈ వీడియో మొత్తం చూశాక మీ మనసు ఎంత రిలాక్స్ అయిందో, మీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో కూడా మళ్ళీ వచ్చి అదే కామెంట్లు నాకు చెప్పండి. మీరు ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? మన లైఫ్లో ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి అన్నీ రివర్స్ అవుతున్నట్టు అనిపిస్తాయి. ఎటు చూసినా దారి కనిపించదు. పగలు కూడా చీకటిగా అనిపిస్తుంది. ఇక నా పని అయిపోయింది, ఈ అప్పుల ఊబిలోంచి నేను బయట పడలేను అనుకున్న టైంలోనే సడన్గా ఒక చిన్న అవకాశం వస్తుంది. ఆ చిన్న అవకాశమే రేపు పెద్ద సక్సెస్కి దారి తీస్తుంది. ఏది ఒకే రాత్రిలో జరిగిపోదు. దానికి ముందు కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి. ఆ సిగ్నల్స్ని మనం క్యాచ్ చేయాలి. కానీ చివర్లో నేను చెప్పబోయే ఒక రహస్య సంకేతాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే గత 48 గంటల్లో ఆ సంకేతం కనిపించిన మిథున రాశి వాళ్ళకి ఈ ధనయోగం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ సంకేతం ఏంటో, అది మీకు కనిపించిందో లేదో వీడియో చివర్లో క్లియర్గా చెప్తాను. అందుకే ఎక్కడ ఆపకుండా వినండి. ఇన్నాళ్ళు మీరు చాలా కష్టపడ్డారు,
మీ కష్టానికి తగ్గ రిజల్ట్ ఇప్పటిదాకా మీకు రాలేదు. మీరు ప్రాణం పెట్టి పనిచేస్తే ఆ క్రెడిట్ని ఇంకెవరూ కొట్టేశారు. మీరు ఆఫీసులో కష్టపడి ప్రాజెక్టులు చేస్తే బాస్ పేరు వేరే వాళ్ళకి ఇచ్చాడు. వ్యాపారంలో మీరు నష్టపోతే మీ పక్కనున్న వాళ్ళు లాభపడ్డారు. మీరు నిజాయితీగా ఉంటే జనాలు దాన్ని చేతకానితనమనుకున్నారు. వీడికి ఏమీ చేతకాదు, అందుకే ఇలా ఉన్నాడు అని వెనకాల మాట్లాడుకున్నారు. అన్నిటికంటే మిమ్మల్ని బాగా బాధపెట్టే విషయం ఇంకోటుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఫ్రెండ్స్ అను, బంధువులను, రక్త సంబంధమను, ఎవరికైతే మీరు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సాయం చేశారో వాళ్ళే మీకు రివర్స్లో పెద్ద హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నది లేనిది అంతా ఊడ్చిచ్చారు. మీ పిల్లల కోసం దాచిన డబ్బులు కూడా తీసిచ్చారు. కానీ తీరా మీకు కష్టమొచ్చి ఒక 10 రూపాయలు అప్పు అడుగుదామని వెళితే వాళ్ళే ముఖం చాటేశారు. ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. పైగా మీ మీద లేనిపోని మాటలన్నారు, నిందలు వేశారు. కొంతమంది అయితే మీరు కొంచెం బాగుపడుతున్నారని చూసి కుళ్ళుకున్నారు. మిమ్మల్ని ఎలా తొక్కేయాలా అని ప్లాన్లు వేశారు. ఇవన్నీ తలుచుకుంటే మీకు అప్పుడప్పుడు విపరీతమైన కోపం వస్తుంటుంది. వాళ్ళ ముఖం చూడకూడదు అనిపిస్తుంది. కానీ అవన్నీ వదిలేయండి. ఎందుకంటే పైనున్నవాడు అన్నీ చూస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వాడికి బాగా తెలుసు. కాలం ఎవరినీ వదిలిపెట్టదు. ఎవరి అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేయాలో వాడే చేస్తాడు. మీకు జరగాల్సిన న్యాయం పక్కాగా జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో వాళ్ళు మీ ఎదురుగానే తలదించుకునే రోజు వస్తుంది. ఇప్పుడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మీకు టైం కలిసి వస్తుంది కాబట్టి ఇన్నాళ్ళు ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంటాయి. చాలా కాలంగా మీరొక మంచి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అది ఒక ఇంటర్వ్యూ రిజల్ట్ గురించి కావచ్చు, మీరు ఎదురు చూస్తున్న ఒక ల్యాండ్ డీల్ మ్యాటర్ కావచ్చు, లేదా ఒక కాంట్రాక్ట్ గురించి కావచ్చు. ఆ ఆశించిన కాల్ మీకు వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు, ఇక ఆ డబ్బు జీవితంలో రాదు, వాడికి వదిలేశాము అని మీరు ఫిక్స్ అయిపోయి ఆశలు వదులుకున్న డబ్బు కూడా ఏదో ఒక రూపంలో మీ చేతికి మళ్ళీ వచ్చేలా ఉంది. చదువుకుని ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా రిజెక్ట్ అవుతూ ఇంట్లో వాళ్ళ ముఖం చూడలేక బాధపడుతున్న నిరుద్యోగులకి వాళ్ళ కష్టానికి తగ్గ ఒక మంచి కంపెనీలో సెటిల్ అయ్యే అవకాశం వస్తుంది. బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే కొత్తగా మంచి పరిచయాలు జరుగుతాయి. ఆ కాంటాక్ట్స్ వల్ల మీ బిజినెస్ రేంజే మారిపోతుంది. కానీ ఇక్కడే మీరొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న తప్పు చేస్తే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది అన్నాను చూసారా? ఆ తప్పేంటంటే అవకాశాన్ని వదిలేసుకోవడం. అదృష్టమంటే దేవుడు స్వయంగా వచ్చి మన చేతిలో 1,00,000 రూపాయల కట్టపెట్టడు. ఒక అవకాశం రూపంలోనే వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని మనం ఎంత తొందరగా వాడుకున్నాం అన్నదే ఇంపార్టెంట్. చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఇది చాలా చిన్నది కదా, దీనివల్ల నాకేమొస్తుందిలే, నా రేంజ్కి ఇది సెట్ అవ్వదులే అని లైట్ తీసుకుంటారు. తీరా అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళి వాళ్ళు అందులో గొప్పగా సక్సెస్ అయ్యాక అరరే, అప్పుడు నేను ఆ పని చేసి ఉంటే ఈరోజు నేను కూడా అలా కార్లలో తిరిగేవాణ్ణి కదా అని జీవితాంతం ఫీల్ అవుతారు. మీ విషయంలో ఇప్పుడు అలా జరగకూడదు. కళ్ళు తెరిచిపెట్టుకోండి. ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోవడానికి గట్టిగా ట్రై చేయండి. దేన్ని తక్కువ అంచనా వేయకండి. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేయకండి. చిన్న విత్తనమే రేపు పెద్ద మర్రి చెట్టు అవుతుంది అని గుర్తుంచుకోండి. ఇక మీ ఆర్థిక పరిస్థితిలో రాబోయే ఒక పెద్ద మార్పు గురించి చెబుతాను. కొంతమంది మిథున రాశి వాళ్ళు రాబోయే రోజుల్లో బంగారం కొనుగోలు చేసే స్థితికి చేరుకుంటారు. ఇన్నాళ్ళు కలలా అనిపించిన ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఇన్నాళ్ళు కనీసం పిల్లలకి ఒక చిన్న వస్తువు కొనాలన్నా, ఇంట్లోకి ఒక కొత్త బట్ట కొనాలన్నా 10 సార్లు ఆలోచించిన మీరు ఇప్పుడు ధైర్యంగా షాప్కి వెళ్ళి బంగారం కొనే స్థాయికి రాబోతున్నారు. మీ కష్టకాలంలో కుటుంబం గడవక అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి అరుస్తుంటే భరించలేక మీ మెల్లో ఉన్నదో, మీ భార్య మెల్లో ఉన్నదో, లేదా మీ తల్లిదండ్రులు ఇచ్చినదో ఏదో ఒక బంగారం తీసుకువెళ్ళి బ్యాంక్లోనూ ఫినాన్స్లోనూ తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోవడానికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియక మీరు లోపల ఎంత కుమిలిపోయారో నాకు తెలుసు. కానీ నమ్మండి, ఇప్పుడు ఆ దరిద్రం పోతోంది. కుదవపెట్టిన మీ బంగారం తిరిగి మీ గడప తొక్కబోతోంది. లక్ష్మీదేవి స్వరూపమైన ఆ బంగారం మళ్ళీ మీ ఇంటికి రాబోతోంది. ఆ బంగారం ఇంటికి రావడమంటే మీ ఇంటికి పట్టిన గ్రహణం వీడిపోవడం అన్నమాట. మీ పరువు, మీ గౌరవం అన్నీ మళ్ళీ రెట్టింపు కాబోతున్నాయి. మీరు ఈ మధ్య ఏమైనా గమనించారా? మీ లైఫ్లో కొన్ని చిన్న చిన్న పాజిటివ్ మార్పులు కనిపిస్తున్నాయా?
ఎప్పుడో స్కూల్లోనో కాలేజ్లోనో చదువుకున్న ఫ్రెండ్ సడన్గా మీకు ఫోన్ చేసి మాట్లాడారా? మీతో ఏళ్లకేళ్లు మాటలు లేని బంధువులు ఎవరైనా వాళ్లే చొరవ తీసుకుని ఎలా ఉన్నావు అని పలకరించారా? లేదంటే మీరు టెన్షన్తో ఏదైనా పనిమీద బయటికి వెళ్ళినప్పుడు మీకు అనుకోకుండా పచ్చటి చెట్లు కనిపించడం, ఆవు కనిపించడం, లేక ఎవరైనా చిన్నపిల్లలు చూసి నవ్వడం లాంటివి జరిగాయా? ఇవన్నీ మామూలుగా జరిగేవి కావు. మీ లైఫ్ ఒక మంచి ట్రాక్లోకి వెళుతోంది అనడానికి ఇవి సిగ్నల్స్ లాంటివి. యూనివర్స్ మీకు ఇస్తున్న హింట్స్ ఇవి. వీటిని అర్థం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు ఫేవర్గా మారుతోంది అని తెలుసుకోండి. ఇంకో రియల్ మ్యాటర్ చెబుతాను వినండి. డబ్బులు ఊరికే రావు. దేవుడికి దన్నం పెట్టి కూర్చుంటే పైనుంచి రాలవు. మనం ఎంత కష్టపడికి అంత డబ్బు వస్తుంది. కానీ ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కష్టంతో పాటు కొంచెం లక్ అంటే అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ రెండూ కలిస్తేనే మనం ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ వస్తుంది. మీరు చూడండి, ఒకే ఊర్లో ఒకే వ్యాపారం 10 మంది చేస్తారు. కానీ అందులో ఒక్కరిద్దరు మాత్రమే టాప్లో ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఎందుకంటే వాళ్ళ టైం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, దైవానుగ్రహం ఉంటుంది. ప్రస్తుతం మీ లైఫ్లో కూడా ఆ సపోర్ట్ చేసే టైం స్టార్ట్ అయింది. మీరు చేసే చిన్న ప్రయత్నానికి కూడా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు గతంలో చూసే ఉంటారు, ఒక పని కోసం 10 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా అది అయ్యేది కాదు. ఫైల్ అక్కడే ఉండేది. కానీ ఇంకో టైంలో అసలు మనం ఏ ప్రయత్నం చేయకపోయినా, ఎవ్వరి కాళ్ళు పట్టుకోకపోయినా జస్ట్ అలా అడిగితే పని అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు టైం మనకి అనుకూలంగా ఉందన్నమాట. ఇప్పుడు కూడా మీకు అలాంటి ఫేవర్ చేసే టైమే నడుస్తుంది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతట అవే క్లియర్ అయిపోతున్నాయి. మీరు జస్ట్ కాన్ఫిడెంట్గా అడుగు ముందుకు వేయండి చాలు. భయపడి వెనక్కి తగ్గకండి. అయితే ఒక హెచ్చరిక, ఈ సమయంలో ఎవరికైనా మీ ఆర్థిక విషయాలు ఎక్కువగా చెప్పడం, మీ ప్లాన్స్ అందరికీ చెప్పేయడం మాత్రం చేయకండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని చూసి అసూయపడేవాళ్ళు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. జనాలు చాలా విచిత్రంగా ఉంటారు. మనం కష్టాల్లో ఉండి ఏడుస్తుంటే పైకి అయ్యో పాపమంటూనే లోపల సంతోషిస్తారు. అదే మనం కొంచెం బాగుపడుతున్నాం, అప్పులు తీరుస్తున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నామని తెలిస్తే చాలు వాళ్ళ కళ్ళు మండుతాయి. ఆ నరఘోష, ఆ దిష్టి చాలా ప్రమాదకరమైనది. అందుకే మీరు ఏ పని చేసినా సైలెంట్గా చేసుకోండి. నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తోంది, నాకు ఇంత డబ్బు రాబోతోంది, నేను కారు కొంటున్నాను, ఇల్లు కడుతున్నాను అని ఊరంతా దండోరా వెయ్యకండి. మీ సక్సెస్ బయటికి కనిపించే వరకు మీరు ఎవ్వరికీ ఏమీ చెప్పకండి. మీ ఇంట్లో వాళ్లకు మాత్రమే తెలియనివ్వండి. డబ్బుల విషయంలో ఎంత సైలెంట్గా ఉంటే లక్ష్మీదేవి అంత స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది. ఊరికే 10 మందికి చెబితే ఆ దిష్టి తగిలి రాబోయే డబ్బు కూడా ఆగిపోతుంది. ఇది చాలా సీరియస్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పి ఒక సలహా కొంచెం సీరియస్గా తీసుకోండి. ఎవరైనా మీకొక మంచి ఐడియా చెప్పారనుకోండి, వెంటనే నీకేం తెలుసులే, నా సంగతి నాకు తెలుసు అని అహంకారంతో తీసి పారేయకండి. వాళ్ళేం చెబుతున్నారో కాసేపు ఓపికగా వినండి. మీకేదైనా కొత్త బిజినెస్ చేద్దామని ఆఫర్ వచ్చినా, కొత్త జాబ్ ఆఫర్ వచ్చినా, వేరే ఊరు వెళ్ళి పని చేయాల్సి వచ్చినా వెంటనే వద్దనకుండా ఒకసారి ఆలోచించండి. ఏమో ఆ చిన్న ఐడియాని మీ లైఫ్ని పూర్తిగా సెటిల్ చేస్తుందేమో. మీ ఆలోచనలకి కొంచెం పదును పెట్టండి. రిస్క్ తీసుకోవడానికి భయపడి అక్కడే ఆగిపోకండి. కొంచెం ధైర్యం చేసి ముందుకు అడుగు వేస్తేనే కదా సముద్రం లోతు తెలిసేది. మీరు మీ లైఫ్లో ఇప్పటి వరకు చాలా చూశారు. ఎన్నో ఎత్తుపల్లాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. మీకోసం కంటే కూడా మీ వాళ్ళ కోసం మీరు ఎక్కువ కష్టపడ్డారు. పిల్లల చదువుల కోసము, వాళ్ళ ఫ్యూచర్ కోసము మీ ఇష్టాలను, మీ కోరికలను పక్కన పెట్టేశారు. ఇంట్లో వాళ్ళకి అన్నీ కొనిచ్చి, పండగొస్తే వాళ్ళకి కొత్త బట్టలు తీసుకుని, మీరు మాత్రం పాత వాటితోనే, చిరిగిన వాటితోనే అడ్జస్ట్ అయిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఒక పూట పస్తులుండి పిల్లలకు పెట్టిన రోజులున్నాయి. మీ సంతోషం కంటే మీ ఫ్యామిలీ సంతోషమే మీకు ఎక్కువ. కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీ గురించి మీరు ఎప్పుడు పట్టించుకున్నారు? మీ హెల్త్ గురించి, మీ ప్రశాంతత గురించి ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. మీ శరీరం సహకరించకపోయినా, జ్వరం వచ్చినా అలాగే వెళ్ళి కష్టపడ్డారు. కానీ ఇప్పుడు టైం మారింది. అందరినీ చూసుకున్న మీకు, నిస్వార్థంగా ప్రేమించిన మీకు దేవుడు కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలి కదా. మీరు చేసిన ఆ మంచి పనులే, మీరు పెట్టిన ఆ అన్నమే ఇప్పుడు మీకు శ్రీరామరక్షలాగా కాపాడుతాయి. నాకు తెలుసు, చాలామంది మిథున రాశి వాళ్ళు ఈ మధ్య విపరీతమైన టెన్షన్లో ఉన్నారు. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టట్లేదు.
రాత్రి పడుకోగానే మైండ్లో 100 ఆలోచనలు తిరుగుతున్నాయి. రేపెలా, ఈ నెలాఖరికి ఆ అప్పెలా కట్టాలి, ఇంటి అద్దె ఎలా ఇవ్వాలి, పిల్లల ఫీజుల సంగతేంటి, అసలు నా ఫ్యూచర్ ఏంటి, ఎన్నాళ్ళిలా ఈ బతుకు, ఇలా రకరకాల భయాలు మిమ్మల్ని నిలువునా దహించేస్తున్నాయి. నేనొక్కటే మాట చెబుతున్నాను వినండి. మీరు ఎంత భయపడినా, నిద్ర మానేసి ఆలోచించినా, కన్నీళ్లు పెట్టుకున్నా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. పైగా మీ హెల్త్ పాడవుతుంది. భయం అనేది ఉన్న ప్రాబ్లంని ఇంకా పెద్దది చేసి చూపిస్తుంది. మీరు ప్రశాంతంగా, కూల్గా ఆలోచిస్తేనే మీకొక దారి దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. ఈ ప్రపంచంలో మీరు ఫేస్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏదీ ఉండదు. ఈ కష్టం శాశ్వతం కాదు. మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. డబ్బులు రావాలన్నా, ప్రశాంతత ఉండాలన్నా ముందు మీ మైండ్ సెట్ మారాలి. మన ఇంట్లో ఎంత చెత్త ఉంటే లక్ష్మీదేవి రావడం అంత కష్టం కదా. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం కదా. అలాగే మన మైండ్లో ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు, నాకు ఏదీ జరగదు, నా బతుకు ఇంతే, నేను బాగుపడను అనే ఫీలింగ్స్ ఉంటే మంచి జరగదు. రేపటి నుంచి ప్రొద్దున్నే నిద్రలేవగానే ఈరోజు అంతా మంచి జరుగుతోంది, నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి, నేను హ్యాపీగా ఉన్నాను, అప్పులన్నీ తీర్చేస్తాను అని మీలో మీరు అనుకోండి. వినడానికి ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ నిజంగా మన ఆలోచనలకి చాలా పవర్ ఉంటుంది. మనం ఏది బలంగా అనుకుంటే విశ్వం మనకి అదే ఇస్తుంది. మీరు రోజు ఇలా పాజిటివ్గా అనుకుంటే ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా పాజిటివ్గా మారిపోతుంది. మీలో ఒక తెలియని శక్తి వస్తుంది. ఇంకో చిన్న విషయం, మనకున్న ప్రాబ్లమ్స్లో పడిపోయి, అప్పుల టెన్షన్స్లో పడిపోయి, మన చుట్టూ ఉన్న వాళ్ళని సరిగ్గా పట్టించుకోవడం మానేస్తుంటాం, చిరాకు పడుతుంటాం. కానీ అలా చెయ్యకండి. మీ అమ్మా నాన్నలు, మీ లైఫ్ పార్ట్నర్, మీ పిల్లలు, వీళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళతో రోజులో ఒక అరగంటైనా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడండి. వాళ్ళ కష్టసుఖాలు కనుక్కోండి. ఫోన్లు, టీవీలు పక్కన పెట్టేసి సరదాగా గడపండి. వాళ్ళ ముఖంలో నవ్వు చూస్తే మీ టెన్షన్లన్నీ సగం మాయమైపోతాయి. చాలామంది కేవలం డబ్బుల వెనకాల పడిపోయి ఈ చిన్న చిన్న సంతోషాలను మిస్ అయిపోతూ ఉంటారు. తీరా డబ్బు సంపాదించాక చూసుకుంటే చుట్టూ సొంత మనుషులు ఎవ్వరూ ఉండరు, అనాథల్లా మిగిలిపోతారు. అలాంటి తప్పు మీరు చెయ్యకండి. మన వాళ్లతో ఉంటే వచ్చే ధైర్యమే వేరు. మీరు గతంలో ఫేస్ చేసిన అవమానాలు, మీ ఫెయిల్యూర్స్, ఎదుటివాళ్లు అన్న మాటలు అవే మీ ఫ్యూచర్ని డిసైడ్ చెయ్యవు. ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో, ఎవరైతే వీడెందుకు పనికిరాడన్నారో వాళ్ళ ముందే మీరు కాలర్ ఎగరేసి తిరిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు పడిపోయిన ప్రతిసారి ఒక కొత్త లెసన్ నేర్చుకున్నారు. కింద పడిన వాడికే కదా దెబ్బల నొప్పి తెలిసేది, ఎలా పైకి లగాలి అనేది తెలిసేది. మీ కథ ఇక్కడితో అయిపోలేరు బాస్, అసలు సినిమా ఇంకా ముందుంది. మీ లైఫ్ని అద్భుతంగా మార్చుకునే పవర్ మీ చేతుల్లోనే ఉంది. అయితే నేను ఇందాక ఒక రహస్య సంకేతం గురించి చెప్పాను కదా. గత 48 గంటల్లో మీలో ఎవరికైనా అనుకోకుండా పాత నాణం కానీ, డబ్బులు కానీ కింద దొరకడం, లేదా ఎవరైనా మీ చేతికి పసుపు కుంకుమలు ఇవ్వడం, లేదా కలలో ప్రశాంతంగా ప్రవహించే నీరు, పచ్చటి పొలాలు కనిపించడం జరిగిందా? ఇంకో ముఖ్యమైన సంకేతం ఏంటంటే, మీ మనసులో ఇన్నాళ్ళు ఉన్న విపరీతమైన భయం పోయి సడన్గా ఒక ఏదైతే అదయ్యింది చూసుకుందాం అన్న ఒక మొండి ధైర్యం, ఒక ప్రశాంతత వచ్చిందా? ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీకు గత 2 రోజుల్లో జరిగినా సరే రాసి పెట్టుకోండి. మీ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశించింది అని అర్థం. మీ ధనయోగం స్టార్ట్ అయిపోయినట్టే. ఈ రోజు నుండి మీరు పెట్టే ప్రతి అడుగు విజయమే. కానీ ఇదంతా జరగాలంటే మీరు ఒక పని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అదే మీ కష్టం. దయచేసి దాన్ని మాత్రం ఆపకండి. గ్రహాలు బాగున్నాయట, ధనయోగం ఉండట, రేపటి నుంచి అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి అని ఇంట్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఏమీ జరగదు. మనవంతు ప్రయత్నం మనం 100% చేయాలి. మీ జాబ్ మీరు చేయండి, మీ బిజినెస్ మీరు చూసుకోండి, ఇంటర్వ్యూలకి ట్రై చేస్తూనే ఉండండి, మీ పొలం పనులు మీరు చూసుకోండి. మీరు కష్టపడుతుంటే ఆ కష్టానికి తగ్గ అదృష్టాన్ని దేవుడు మీకు బోనస్గా ఇస్తాడు. లోకంలో ఒక విషయం గమనించండి. ఈరోజు మనం చూసి ఇన్స్పైర్ అయ్యే గొప్ప గొప్ప వాళ్ళంతా ఒకప్పుడు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా మనలాగే అప్పులు చూశారు, అవమానాలు చూశారు, బంధువుల చీత్కారాలు చూశారు, తినడానికి తిండి లేని రోజులు చూశారు, బస్టాండ్లలో పడుకున్న రోజులున్నాయి. కానీ వాళ్ళు ఎక్కడా గివప్ ఇవ్వలేదు, వెనక్కి తగ్గలేదు. జనాలు ఏమనుకుంటారో అని అస్సలు భయపడలేదు. అందుకే వాళ్ళు అంత స్థాయికి వెళ్లారు. రేపు మీ గురించి కూడా 10 మంది అలాగే మాట్లాడుకోవాలి. మీరు కూడా అదే ఫైర్తో ముందుకు వెళ్ళాలి.
ఈ రోజు నుంచి మీ అకౌంట్లో పడే ప్రతి రూపాయికి రెస్పెక్ట్ ఇవ్వండి. అనవసరమైన ఖర్చులు పూర్తిగా కట్ చేయండి. ఇదేదో కొత్త మోడల్ ఫోన్ వచ్చింది కొనేద్దాం, అవసరం లేకపోయినా బట్టలు కొందాం, పక్కింటి వాళ్ళు కొన్నారు కదా మనం కూడా షోకి కొందాం లాంటివి కొన్నాళ్ళు పక్కన పెట్టండి. నెలకి ఒక 1000 రూపాయలైనా సరే ముందు సేవింగ్స్లో వేయండి. ఆ తర్వాతే మిగతా ఖర్చులు పెట్టుకోండి. మనం డబ్బుని సేవ్ చేస్తే ఆ డబ్బు రేపు కష్టకాలంలో మనల్ని సేవ్ చేస్తుంది. మన అలవాట్లు మారితేనే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వాళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మీ మీద సెటైర్లు వేస్తుంటారు, వెటికారం చేస్తుంటారు. కానీ వాళ్ళ మాటలు విని మీరు డల్ అవ్వకండి. వాళ్లతో వాదనకు దిగద్దు. మీ సక్సెస్తోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. మీ లైఫ్ని మార్చే బాధ్యత ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్ళది కాదు, మీదే. మీ పిల్లల ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది. దాని మీద ఫోకస్ పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ వీడియో మీ దాకా రావడం, మీరు దాన్ని ప్లే చేయడం, ఇప్పుడు ఇక్కడి దాకా పూర్తిగా వినడం అనేది అనుకోకుండా జరిగింది కాదు. మీ లైఫ్లో ఒక పాజిటివ్ మార్పు స్టార్ట్ అవ్వడానికి ఇది దేవుడిచ్చిన ఒక సిగ్నల్. అందుకే మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా చూస్తున్నారు. మీ పని మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోండి. నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేయండి. మీ చుట్టూ ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోండి. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చి అనవసరమైన టెన్షన్లు తెచ్చుకోకండి. మీకు చేతనైతే, మీ దగ్గర ఉంటే 10 మందికి, లేని వాళ్ళకి సాయం చేయండి. అది మీకు మహాపుణ్యం. రోజులో కనీసం 5 నిమిషాలైనా దేవుడిని తలుచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మిథున రాశి వారు కమెంట్లో జై లక్ష్మీదేవి అని రాయండి. అలాగే మీ పేరు, మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్యను రాయండి. వచ్చే 24 గంటల్లో ఈ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించాలని నేను ప్రార్థిస్తాను. మీకోసం నిస్వార్థంగా ప్రార్థించే వాళ్ళొకరున్నారన్న ధైర్యంతో మీరు ముందడుగు వేయండి. మీకు నా మాటలు నిజంగా హెల్ప్ అయ్యాయి అనిపిస్తే, మనసుకి కొంచెం ప్రశాంతంగా, ధైర్యంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అది నాకు చాలా బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళలో ఎవరైనా కష్టాల్లో ఉంటే, అప్పులు బాధల్లో ఉంటే ఈ మాటలు వాళ్ళకి కూడా కొంచెం ధైర్యాన్ని ఇస్తాయి. వాళ్ళు బాగుపడితే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది కదా. చివరిగా నా మిథున రాశి వాళ్ళందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, మీ ఇంట్లో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండుగా ఉండాలని, ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ లక్షలతో నిండిపోవాలని, రేపటి నుంచి మీ లైఫ్లో ఏ కష్టం లేకుండా అన్ని శుభాలే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. మీ కష్టాలన్నీ కన్నీటితో కడిగేసినట్టు పోవాలి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, ఇంకొక మంచి టాపిక్తో, మంచి పరిహారాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. నమస్కారం.